అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. ఈ వీడియోకి 13,000 లైక్స్ రావాలని టార్గెట్ పెడుతున్నాను. నేను టార్గెట్ పెట్టడమే కానీ ఎవరు రీచ్ అవ్వట్లేదు. వ్యూస్ అయితే ఒక 40,000, 45,000 వస్తున్నాయి కానీ లైక్స్ వచ్చేసరికి అంటే ఎవరికి వాళ్ళు పర్లేదులే, నేను లైక్ చెప్పినా పర్వాలేదు, నేను లైక్ చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నారనమాట. తర్వాత నిన్న కాశ్మీర్లోని ఒక బైసరన్ లోయ, అది అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో బైసరన్ లోయ అనేది ఒక పచ్చని మైదానం. సో అక్కడికి పర్యాటకులు తరచూ భారీగా వెళ్తూ ఉంటారనమాట. అందులోకి ఇప్పుడు సీజన్ కావడంతో అక్కడ పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులను కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి వాళ్ళను చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అది నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగింది. పర్యాటకులపై పంజా. జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల నెత్తుటేర్లు. 2 విదేశీయులు సహా 28 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగుపయనం. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతనే అందమైన లోయ, దాని అంచునే విశాలమైన మైదానంలో చిక్కగా పరుచుకున్న పచ్చిక బయలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిసి ఉన్న వేళ ఉగ్రమోక తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తోట గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తశక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరబోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. సాయుధమోక అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. సో ఇది మినీ స్విట్జర్లాండ్గా పేర్కొన్న అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో బైసరన్ లోయలో పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను ఒక్కసారిగా చేశారనమాట. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. టీఆర్ఎఫ్ అంట, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది. కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాశ్మీర్లో నతుటేర్లు, ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది కాల్చివేత, 20 మందికి గాయాలని రాసుకొచ్చారు. సాక్షిలో కూడా దాన్నే నెత్తురోడిన కాశ్మీరం, పర్యాటకులపై ఉగ్రదాడి, 26 మంది బలి. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా దాన్ని హైలైట్ చేశారు. టూరిస్టులపై తోటాలు, 27 మంది అని రాశారు ఇక్కడ. మాదే బాధ్యత టీఆర్ఎఫ్. అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్రంట. అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా, మరొకటి గాందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇది ఈ యాత్రను అడ్డుకునేందుకు ఇట్లా భయం పెట్టడానికి ఇట్లా చేశారు అనేది వీళ్ళు రాశారనమాట. ఇదిగోండి ఎక్కడ జరిగింది ఏంటనేది రాశారు. ఇక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టుకు సంబంధించిన అంశం కూడా మరో ప్రముఖ అంశంగా ఉంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ విచారణలో ఏం చెప్పారు? ఆయన్ను నిన్న కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సో ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు ఇచ్చారనమాట. అంతా జగన్ ఆదేశాలతోనే. పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం. సిట్ విచారణలో గుట్టు విప్పిన కసిరెడ్డి. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బాలాజీలకు వెళ్ళేవి. సత్యప్రసాద్కు
కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని ప్రలోభ పెట్టారు. మొత్తం ముడుపులు 3,200 కోట్లు. బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లింపు, ముడుపులు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్. సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం మీద ఆయన సంతకం చేయలేదంట. సో ఇది ఆయన ఇచ్చిన వాంగ్మూలమే అని ఎలా ధృవీకరిస్తారు సంతకం చేయకపోతే? ఒకటి ప్లస్ సిట్ విచారణలో ఇవన్నీ చెప్పినట్టు రాశారు, కానీ రాజ్ కసిరెడ్డి అంత ఈజీగా చెప్పే టైప్ కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నిన్నే ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది, ఇద్దరు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫోటో అని. సో అంత చిన్నతనం నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఒక్కరోజు విచారణలోనే, ఒక్కరోజు కస్టడీలోనే ఇవన్నీ చెప్తాడా? సో మేబీ దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. మొత్తానికైతే వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీస్ నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్లు ముడుపులు వసూలు చేసినట్టు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూలు నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రోస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీఎస్పీసీఎల్ నాటి ఎండీ వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యతను నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజ్ కసిరెడ్డి తమ విచారణలో చెప్పారని సిట్ పేర్కొంది. సో ఇది సిట్ ఇచ్చిన అంశం. సో అతను ఇలా చెప్పాడు, అతను ఇచ్చిన వాంగ్మూలం అంటే సిట్ విచారణలో ఓవరాల్గా రకరకాల వ్యక్తులను వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. అలాగే రాజ్ కసిరెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలింపు. నిందితుడికి సెక్షన్ 17A అనుమతి అవసరం లేదని ఏజీ వాదన. అంతేగా సెక్షన్ 17A అవసరం లేదుగా. ఆయన ఏమి ప్రజాప్రతినిధి కాదు, ఆయన ఏమి ఐఏఎస్ ఐపీఎస్ కాదు కదా. సో అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్, ఇది కూడా మరో కీలకమైన అంశం. కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి వేధించారన్న కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన ఆ కేసులోనే అరెస్ట్ అయినప్పటికీ ఈయన వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు చాలా వ్యవహారాలు నడిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి నైతికంగా, అనైతికంగా, లీగల్గా, ఇల్లీగల్గా, చట్టబద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, రాజకీయంగా ఎన్ని చేయాలో అన్నీ చేశాడనమాట. ఈయన హైదరాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో అదుపులోకి తీసుకున్న సిఐడి విజయవాడకు తరలింపు. డీజీ కేడర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ ఇదే తొలిసారి. వైకాపా హయాంలో అక్రమ కేసులు, అరెస్టులతో అరాచకంగా వ్యవహరించిన నిఘా విభాగం విభాగాధిపతి అని రాశారు. సో దీని గురించి కూడా లోపల పేజీల్లో డీటెయిల్డ్గా రాశారు మొత్తం. ఒకసారి లోపల పేజీ కూడా చూద్దాం. ఇవ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓ కేంద్రంగా కుట్రలో. సో సీఎంఓలో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరూ కలిపి చాలా చేశారు అనేది రాశారు. అండ్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నాడనమాట. వైకాపా ప్రభుత్వ పెద్దల చేతిలో పావులై కాదంబరి జత్వానీపై అక్రమ కేసు. ప్రముఖ పారిశ్రామికవేత్తలను అత్యాచారం కేసు నుంచి కాపాడేందుకే అప్పటి ముఖ్య నేత ఆజ్ఞలతోనే కుట్ర. ఓ సలహాదారు, ఓ ఐఏఎస్ అధికారి, పిఎస్ఆర్ సూత్రధారులు. సో ఆ కేసు సారాంశం మొత్తం రాసుకొచ్చారనమాట. కాదంబరి జత్వానీని వేధించిన కేసు అయినప్పటికీ రఘురామకృష్ణరాజుని చిత్రహింసలకు గురి చేశారనే కేసు ఒకటి ఉంది. అలాగే వైసీపీ హయాం ఇప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అవ్వడానికి 2 రోజుల ముందు వరకు, 1 రోజు ముందు వరకు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే సిట్ విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు తప్పించుకోవద్దు, సిట్ విచారణ ఇలా ఉంది. ఆయనకు పోలీసుల్లో ఒక పెద్ద టీం ఉంది. కొంతమంది డిఎస్పీలు, ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వాళ్ళందరూ ఆయన సొంత టీం, సొంత విభాగం ఉంది. వాళ్ళ సాయంతో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఏం చేయబోతున్నారని ఒకరోజు ముందే తెలుసుకొని రేపేం చేయబోతున్నారని తద్వారా అవతల వాళ్ళకి లీకులు ఇచ్చేవాడు ఆయన. అది ఆంధ్రజ్యోతిలో రాశారనమాట ఫుల్గా. పిఎస్ఆర్ అరెస్ట్, జత్వానీ కేసులో A2కు సిఐడి ఝలక్. హైదరాబాద్లో వియ్యంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి. ఫామ్ హౌస్లో సోదాలు, పలు పత్రాల స్వాధీనం, అరెస్ట్ చేసి బెజవాడకు తరలింపు. సిఐడి కార్యాలయంలో విచారణ, నేటి ఉదయం కోర్టులో హాజరు అని రాసుకొచ్చారనమాట. అలాగే నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులను
పోలీసులు చాలా మర్యాదగా చూసుకున్నారు. కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు. ఆయన టిప్ టాప్గా తయారై అధికార దర్పంతో ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్న దృశ్యం ఇది. మరి ఎంతైనా డీజీ క్యాడర్ ఐపీఎస్ అధికారి కదా ఉంటుంది. ఇక ఐపీఎస్ కాదు వైపీఎస్, ఐపీసీని కాదని వైసీపీకి సెల్యూట్. జగన్కు వీర విధేయుడిగా పిఎస్ఆర్. 5 ఏళ్లలో 4 పోస్టులు, టీడీపీ నేతలే టార్గెట్. సినీ నటిని వేధించడంలో కీలక పాత్ర, వెంటాడిన నాటి పాపాలు, చివరికి అరెస్ట్. నాకేం సంబంధం, కాదంబరి బ్యాడ్ లేడీ. సిఐడి 5 గంటలు ప్రశ్నించిన పిఎస్ఆర్ అదే మాట. సో ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో డీటెయిల్డ్గా రాశారు. ఆయన వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వైసీపీలో తప్పు చేసిన వాళ్ళని కాపాడడానికి ఏ విధంగా చేశాడు, టీడీపీ వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేశాడు అనేది రాసుకొచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో కూడా రఘురామరెడ్డి గారు బయట ఉన్నప్పటికీ, కీలక పాత్ర పోషించినప్పటికీ బ్యాక్ ఎండ్ మొత్తం చూసిందంతా ఈయన అనేది పోలీసుల వాదన. ఇక జగన్ చెప్పారు, నేను చేశాను. ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారం. పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారు. విజయసాయి నివాసంలోనే ముడుపుల స్కీమ్. మిథున్, సజ్జల శ్రీధర్ రెడ్డి, సత్యప్రసాద్తో భేటీ. చూసారా, విజయసాయి రెడ్డి ఏమో ముడుపుల వ్యవహారం నాకు తెలీదు, నంగనాచిలాగా ముడుపుల వ్యవహారం నాకు తెలీదు, అక్కడ జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, మా ఇంట్లోనే భేటీలు జరిగాయని ఆయన చెప్పాడు. ఇతను రాజకేశ్వర చెప్పేశాడు, మేము నెల నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల ముడుపులు ఇచ్చేవాళ్ళం, ఆ ముడుపులు విజయసాయి రెడ్డికి కూడా కొంత వెళ్ళేవి అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ విజయసాయిరెడ్డి చాలా చాకచక్యంగా ముడుపుల సంగతి నాకు తెలియదు అని చెప్పాడు. ఎంత తెలివైనడు చూడండి. మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్లు ఫిక్స్. ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే. టీసెల్ సాఫ్ట్వేర్తో మా పథకం పారదు, అందుకే దానిని తీసేసి మాన్యువల్గా సరఫరా. ముడుపులు ఇచ్చే కంపెనీలకు ఆర్డర్లు, లేదంటే లేదు. ప్రతి నెల 5వ తేదీన కమిషన్ల లెక్కలు. దోపిడీ 3200 కోట్లు, రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. కసిరెడ్డికి రిమాండ్, విజయవాడ జైలుకు తరలింపు అని రాశారనమాట. అయితే దీనిలో మరో వెర్షన్ సాక్షి రాసింది. ఇదంతా రాజ్ కసిరెడ్డి చెప్పిన వెర్షన్ కాదు, పోలీసులు అతన్ని బలవంతంగా పెట్టించారు, అతని సంతకం కూడా పెట్టలేదు అని రాశారు సాక్షిలో. ఇదిగోండి, సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బాబు బేతాల కుట్ర బట్టబయలు. మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిట్ కనికట్టు. అబద్ధపు వాంగ్మూలాలు, అభూత కల్పనలు. దోపిడీ జరిగినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్న సిట్, కానీ వాంగ్మూలంపై రాజ్ కసిరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారని సిట్ నివేదిక. ఇది అనుమానించాల్సిన వ్యవహారం. ఇప్పుడు ఆయన అంత పెద్ద వాంగ్మూలం ఆయనే చెప్పినప్పుడు సంతకం చేయొచ్చుగా, కానీ సంతకం చేయలేదంట. సో దీనిలో మనం కొంచెం డెప్త్గా ఆలోచిస్తే, ఒకవేళ ఆయన సంతకం చేస్తే రేపు పొద్దున్న కోర్టులో అదే చెప్పాలి, ఆయన అదే అంగీకరించాలి. దానివలన పైన వాళ్ళందరూ ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ బ్యాచ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఇరుక్కుంటారు. ఒకవేళ ఆయన సంతకం చేయలేదనుకోండి, ఒకవేళ ఫ్యూచర్లో వైసీపీ వచ్చినప్పుడు ఇంకెప్పుడైనా అది నేను చెప్పలేదు, నేను సంతకం చేయలేదని చెప్పి కోర్టుల్లోకి వెళ్ళి అబద్ధాలు చెప్పొచ్చు. ఇలా ఆయన చెప్పాల్సిందంతా చెప్పేసి నేను చెప్పలేదు అనుకోండి, మీరు వినలేదు అనుకోండి, నేనైతే సంతకం చేయను అన్నాడట. సో ఇది ఆయన సంతకం చేస్తేనే అధికారికంగా చెల్లుద్ది. మీడియాలో మొత్తం రాయడానికి బాగానే ఉంటుంది, ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఇలా మొత్తం రాయడానికి బాగానే ఉంటుంది. కానీ అది లీగల్గా ఎప్పుడు చెల్లుద్ది, న్యాయస్థానంలో ఎప్పుడు చెల్లుద్ది, ఆయన సంతకం చేయాలి. అండ్ కోర్టులో కూడా అదే చెప్పాలి. కోర్టు విచారణ సందర్భంగా ఇవన్నీ ఒప్పుకోవాలి. అప్పుడు ఈ నేరం ప్రూవ్ అవుద్ది. అప్పుడు వరకు మీడియాలో వార్తలుగానే మిగులుతాయి ఇవి. అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్టు వెల్లడి. చంద్రబాబు హయాంలో డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు అక్రమాలు, 4 డిస్టిలరీస్ నుంచి వీళ్ళంతా ఈ సుత్తంతా రాసుకొచ్చారు. టీడీపీ ఆరోపణలనే సిట్ నివేదికగా వచ్చింది అన్నట్టు వీళ్ళు ఇలా రాశారనమాట. పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల అక్రమ అరెస్టు. హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాని తప్పుడు కేసు. తాను తప్పు చేయలేదని ముందస్తు బెయిల్కు వెళ్ళని పిఎస్ఆర్. తప్పు చేయలేదని కాదు, ఒకసారి జైలుకి వెళ్ళి వస్తానులే, నాకు అరెస్ట్ చేస్తారని తెలుసు నన్ను, సో నేను జైలుకి వెళ్ళి వస్తాను, కొన్నాళ్ళు జైల్లో ఉండొస్తాను అన్నాడంట ఆయన సన్నిహితులతో. సో ఇది ఈ 2 కీలకమైన అంశాలు. తర్వాత పిఎస్ఆర్ అరెస్ట్. ఇక మరో కీలకమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం. విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేయగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఎవరికి ఇస్తారు? ఇక్కడ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. నిన్నగాక మొన్న 2 రోజుల ముందు నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై పేరు తెర మీదకి వచ్చింది. నిన్న కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు తెర మీదకి వచ్చింది.
సో తాజాగా నిన్న రాత్రి నుంచి మందకృష్ణ మాదిగ పేరు తెర మీదకి వచ్చింది. సో ఒక్క రాజ్యసభ సీటు చుట్టూ మొదటి నుంచి ఎన్ని పేర్లు వస్తున్నాయో చూడండి. ఫస్ట్ నుంచి విజయసాయిరెడ్డి పేరు లైన్లో ఉంది, ఆ తర్వాత అన్నామలై పేరు, ఆ తర్వాత స్మృతి ఇరానీ పేరు, తాజాగా నిన్న మందకృష్ణ మాదిగ. ఎందుకంటే మందకృష్ణ మాదిగ నిన్న ఢిల్లీ వెళ్ళారు, చంద్రబాబు గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, ఇద్దరు కలిసే చర్చించారు అనేది రాసుకొచ్చారు. సో ఇక్కడ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయండి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో వేగం పెంచండి, కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, అర్జున్ రామ్, పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు వినతులు, హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలపై చర్చ అని రాశారు. సో రాజకీయ అంశాలపై చర్చ అంటే ఇదిగోండి, ఏపీ నుంచి రాజ్యసభకు మందకృష్ణ మాదిగ. అమరావతికి మద్దతు ఇవ్వండి, చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించడానికి అండగా ఉండండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి, జగన్ హయాంలో మద్యం కుంభకోణం గురించి ప్రస్తావన, కర్నూలులో హైకోర్టు బెంచ్, పోలవరం బనకచెర్లకు సాయం, అమెరికా సుంకాల నుంచి ఆక్వారైతులను కాబట్టి కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు వినతులు అని కేంద్ర మంత్రులకు ఇచ్చిన వినతుల గురించి ప్రస్తావిస్తూనే ఇక రాజ్యసభ స్థానం ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా మాట్లాడారనమాట. నేను అంశాల వారీగా చెప్పేస్తున్నా ఏ పత్రికలో ఎలా రాశారో అనేది, పత్రికల వారీగా కాదు, అంశాల వారీగా చెప్తున్నా. తర్వాత సివిల్స్ టాపర్ శక్తి దుబే, తొలి 5గురిలో 3 మహిళలే, తెలంగాణకు చెందిన సాయి శివానికి 11వ స్థానం, తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఉత్తమ ర్యాంకు, ఏపీ అభ్యర్థి బెన్న వెంకటేష్కు 15వ ర్యాంకు, మొత్తం 1009 మంది ఎంపిక, తొలి 100 ర్యాంకుల్లో 5, మొత్తంగా 50 మందికి పైగా విజేతలు తెలుగు వాళ్ళేనంటండి. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ 2024 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని నైనికి చెందిన శక్తి దుబే తొలి స్థానంలో నిలిచారు. హర్యానాలో పుట్టి వడోదరలో పెరిగిన హర్షిత గోయల్ 2వ ర్యాంకు, మహారాష్ట్రలో పూణేకి చెందిన డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారంట. మొత్తం మీద తొలి 100 ర్యాంకుల్లో 5 తెలుగు వాళ్ళకు వచ్చాయి, మొత్తంగా 50 మందికి పైగా విజేతలు, 1009 మందిలో 50 మందికి పైగా తెలుగు వాళ్ళు ఎంపికయ్యారు అని రాశారు. పోలవరం బనకచెర్ల సాయం చేయండి, వైఫల్యాలు ఎదురైన విజేతగా నిలిచి, ఈ స్టోరీ బాగుందండి. సివిల్స్కి ఎంపికైన ఇతని స్టోరీ. ఇంటర్ ఫెయిల్, సివిల్స్లో మాత్రం 988 ర్యాంకు, 7వ ప్రయత్నంలో ఎంపికైన తిరుపతి జిల్లా వాసి సురేష్. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిక గ్రామానికి చెందిన పామూరు సురేష్ సివిల్స్లో 988వ ర్యాంకు సాధించారు. 10వ తరగతి వరకు సాధారణ విద్యార్థి అయిన ఆయన ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యారు. దీంతో నంద్యాలలో డిప్లొమా చేశారు. ఆ సమయంలో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం పుస్తకాలు చదవడంతో స్ఫూర్తి రగిలింది. చదువుతోనే జీవితం మార్పు వస్తుందని గమనించి సివిల్స్కి ఎంపికైతే పేదల కష్టాలు తీర్చవచ్చని గ్రహించారు. డిప్లొమా తర్వాత ఈసెట్ రాసి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. కర్నూలులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 2011లో జెన్కోలో ఏఈగా ఉద్యోగం వచ్చింది. 2017లో సివిల్స్ రాయిగా ప్రిలిమ్స్ గట్టెక్కలేకపోయారు. 2వ ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా తుజ్జాబితాలో పేరు లేదు. 2020లో సన్నద్ధమవుతుండగా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో వినికిడి సమస్య తలెత్తింది. అదే సమయంలో గ్రామ చైతన్య అనే స్వచ్ఛంద సంస్థలను స్థాపించి నల్లమలలో బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. ఇలా ఒకవైపు తన సమస్యలు వెరవకుండానే సమాజానికి తన వంతు చేయూతనందించారు. ఐపీఎస్ కావాలనేది తన లక్ష్యమైన శ్రవణ సమస్య కారణంగా అర్హత సాధించలేని పరిస్థితి తలెత్తింది. అప్పుడే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సివిల్స్ సన్నద్ధతకు ఇబ్బందిగా ఉందని 2020లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పట్లో సురేష్కు 1,50,000 జీతం వచ్చేది. కోవిడ్ అనంతరం 3 సార్లు యూపీఎస్సీ పరీక్ష రాసిన ప్రిలిమ్స్ కూడా దాటలేదు. 2024లో 7వ ప్రయత్నంలో 988వ ర్యాంకు సాధించారు. బాగుంది కదా, చాలామందికి ఇన్స్పిరేషన్ స్టోరీ, అందుకే మొత్తం చదివా. 7 సార్లు ప్రయత్నించాడు ఆయన సివిల్స్ కొట్టడానికి, ర్యాంక్ కొట్టడానికి. చాలాసార్లు ప్రిలిమ్స్ కూడా దాటలేదంట. వైఎస్ఆర్ జిల్లా వాసులకు 119, 151 ర్యాంకులు. ఐపీఎస్ వచ్చినా విశ్రమించలేదు. శిక్షణ లేకుండానే 146 ర్యాంకు. ఇక తెదేపా మాజీ ఎంపీపీ దారుణ హత్య అని ఒకటి రాశారు. కార్యాలయంలో కత్తులతో మూకుమ్మడి దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి. సో ఇతను మరణించడానికి, అంటే ఇతన్ని చంపేయడానికి చాలా కారణాలు చెప్తున్నారండి.
వ్యాపార లావాదేవీలే కారణము, మొత్తానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే కారణం. ఈయన మద్యం వ్యాపారం, మద్యం సిండికేట్ నడిపిస్తూ ఉంటారు నియోజకవర్గంలో. చాలా కీలకంగా మద్యంతో పాటు కొన్ని భూ లావాదేవీలన్నీ ఉన్నాయన్నమాట. రాజకీయంగా పేరున్న వ్యక్తి హత్యకు గురి కావడంతో ఒంగోలులో అలజడి నెలకొంది. మృతుడికి మద్యము, స్థిరాస్తి వ్యాపారాల లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని, ఆ నేపథ్యంలోనే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారన్నమాట. సో ఈయన తెలుగుదేశం పార్టీలో చాలా కీలక నాయకుడు ఆ నియోజకవర్గానికి. అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్, ఆర్టీజీఎస్ కార్యదర్శి భాస్కర్ కాటమనేని. ఓకే, దువ్వాడి శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు. ఈ పార్టీ సస్పెండ్ చేస్తారు, మళ్ళీ 2 రోజుల్లోనే కలిపేసుకుంటారు. ఈ పార్టీ సస్పెన్షన్లు నమ్మకూడదు. మద్యం దొంగలు గుట్టు విప్పేందుకు సహకరిస్తా, వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి. పాపం ఒక దొంగ మిగిలిన దొంగలు చేసిన దొంగతనం గురించి చెప్తాను అన్నట్టుంది. విజిల్ బ్లోయర్వి కాదు, క్రైమ్ బ్లోయర్వి. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్. సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. ఈ నెల 28న హాజరు కావాలంటూ ఆదేశం. స్థిరాస్తి సంస్థలతో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం. ఆయన శ్రీ సూర్య డెవలపర్స్ అని ఒక యాడ్కి ప్రమోట్ చేశాడు కదా, వాళ్ళు ఈడీ కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ మహేష్ బాబు గారికి వచ్చాయి కాబట్టి ఆయన విచారిస్తున్నారంట. తర్వాత ఇక నిన్న ఈ వీడియో బాగా వైరల్ అయింది, మీరు చాలామంది చూసే ఉంటారు కదా. అసిస్టెంట్ ప్రొఫెసర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని. ఈ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఆ అమ్మాయి ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతోంది. స్కూల్లో క్లాస్ రూమ్లో ఆ అమ్మాయి మొబైల్ వాడుతోంది. మొబైల్ వాడొద్దు అని ఆ మొబైల్ను అసిస్టెంట్ ప్రొఫెసర్తో సహా ఇంకొకరు లాక్కున్నారు. సో దానికి ఆ అమ్మాయి కోపం వచ్చి బయటకు వచ్చి చెప్పుతో కొట్టిందనమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ని. చూడండి విద్యార్థులు ఎలా తయారవుతున్నారు, పిల్లలు ఎలా తయారవుతున్నారు, చూడండి ఎంత దారుణంగా తయారవుతున్నారు. అందుకే పుస్తకాలు చదివించండి, వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదివించండి, బయోపిక్స్ చదివించండి, బయోగ్రఫీలు చదివించండి, నవలలు చదివించండి. పిల్లలు ఒక 15 ఏళ్ళు దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కనీసం వారంలో ఒక 2 రోజులు ఏదో ఖాళీ టైం చూసుకొని మంచి మంచి పుస్తకాలు, జీవిత చరిత్రలో పెద్దవాళ్ళ జీవిత చరిత్రలు కావచ్చు, మంచి కథలు కావచ్చు, చరిత్ర కావచ్చు, అవన్నీ చదివిస్తే బెటర్. పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం. 2 ఏళ్లలో ప్రాజెక్ట్ ఏర్పాటు కాకుంటే ప్రశ్నించండి. 99 పైసలకు ఎకరా కేటాయింపు అవాస్తవం. విలేకరుల సమావేశంలో వర్ష ప్రతినిధుల స్పష్టీకరణ. ప్రభుత్వంతో ఒప్పందం, ప్రతి ఎకరాకు 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు 50 లక్షల చొప్పున 56.5 ఎకరాలు కొంటున్నట్టు వర్ష క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి తెలిపారు. మాకు 99 పైసలకే ఎకరం చొప్పున ఇచ్చారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఖండించారు. సో ఇది 3 దశల్లో చేస్తారంట. పెట్టుబడులను అడ్డుకోవద్దు, 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మమ్మల్ని ప్రశ్నించండి అని చెప్పి ఆయన చెప్పాడనమాట. చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళైతే. సో ఈ విషయంలో నేను ఒక డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను. వాళ్ళ మీద వచ్చిన అనుమానాలు, ఆరోపణలన్నీ. సంస్కరణలతోనే విద్యుత్ సంస్థల బలోపేతం. విజయవాడలో 6 రాష్ట్రాల మంత్రులు చర్చ, పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీపాద. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఈనాడు కాసేపు పక్కన పెడదాం. సాక్షి చూద్దాం. సాక్షిలో ఈ 2 చెప్పుకున్నాము. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పిఏసీ మీటింగ్ ఒకటి జరిగింది. పొలిటికల్ యాక్షన్ కమిటీ ఉంది కదా, ఆ 30 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. వ్యవస్థల విధ్వంసం, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం, తద్వారా అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్. పిఏసీ సమావేశంలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పిఏసీ సమావేశంలో ఎందుకు నిప్పులు జరగడం? సమావేశాల్లో నిప్పులు జరుగుతారా? పార్టీ అంతర్గత సమావేశాల్లో నిప్పులు జరుగుతారా? మీడియా సమావేశంలో నిప్పులు జరుగుతారు, లేదా పబ్లిక్ మీటింగ్లో నిప్పులు జరుగుతారు? ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు, కేసుల్లో ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాల సృష్టి, దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతున్న వైనం. ఐపీఎస్ అధికారి ఆంజనేయుల అరెస్టే నిదర్శనం. తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తోంది. నాడు లిక్కర్ విధానం విప్లవాత్మకం, నేడు దోపిడీకి మార్గం. అన్ని పథకాలకు మంగళం, యథేచ్ఛగా భూపందేరాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ. 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకు పనుల విలువ పెంపు. కొందరిని జైలుకు పంపితే ప్రజా వ్యతిరేకత ఆగిపోదు. ఈ యుద్ధం మనకు కొత్త కాదు, ఈ దుర్మార్గాలను నిలదీద్దాం. పార్టీలో పిఏసీ అత్యున్నతం, ఇకపై ప్రతి నెలా సమావేశం, ఎప్పటికప్పుడు నిర్ణయాలతో ప్రజల పక్షాన పోరాటం అని
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కూటమి ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టడం లేదు, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి గ్యాలరీల్లో మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకు దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకరిని తీసుకువచ్చి జగన్ మీద మాట్లాడిస్తున్నాడు, లేకపోతే ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారన్నమాట మీటింగ్లో. తర్వాత సివిల్స్ టాపర్ గురించి చెప్పుకున్నాం కదా. ఏలూరులో సాక్షి కార్యాలయంపై దాడి, టీడీపీ మూకల దాడి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సాక్షిగా ఘటన, కంప్యూటర్లు ఫర్నిచర్ ధ్వంసం, 2.5 గంటల హడాబడి, పత్రికను బయటకు రానియబోమని చింతమనేని హెచ్చరిక. మరి ఆయన స్టైల్ అది. సో ఆయన మీద, చింతమనేని ప్రభాకర్ గారి మీద సాక్షిలో 2 రోజుల కిందట ఒక వార్త వచ్చింది. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం అని హెడ్డింగ్ పెట్టారు. ఆ హెడ్డింగ్ కొంచెం మరీ ఇబ్బందికరంగానే ఉంది. అంత పెద్ద హెడ్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు సాక్షికి. సో ఆ హెడ్డింగ్ పట్టుకొని చింతమనేని గారు కొంచెం హర్ట్ అయ్యి, ఇదేంటి ఇంత దారుణమైన హెడ్డింగ్ పెట్టారని చెప్పి ఆయన సాక్షి ఆఫీస్కి నేను వెళ్ళాడు, సాక్షిలో ఎవరున్నారో అడుగుదామని. సో అక్కడ కొంచెం గందరగోళం అది నడిచిందనమాట. సో ఈ విషయం అంతా ఒక సెపరేట్ వీడియో చేస్తే చేద్దాం, ఆయన పనికిమాలే. కానీ ఉర్సా ఎంపీ కేశినేని చిన్ని బినామీదే. ఏ వార్తలు చదివితే ఎలా ఉంటుందో అలా చదివాను నేను ఇప్పుడు ఈ లైను. విశాఖలో 60 ఎకరాల భూమి కొట్టేసేందుకు కాగితాలపై కంపెనీ సృష్టి. ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్ సతీష్ అబ్బూరి చిన్ని క్లాస్మేట్స్, వ్యాపార భాగస్వాములు. 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ పేరుతో ప్రజలను మోసగించారు. భూ కేటాయింపులను రద్దు చేయండి. సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ. పెద్ద వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు కేశినేని నాని. మొత్తానికి ఆయన మళ్ళీ రాజకీయాల్లో చురుకు అవుతున్నాడు. చెప్పానుగా, రాజకీయాలు ఒకసారి ఒంటికి అంటుకున్న తర్వాత మళ్ళీ దాని నుంచి బయటకు రాలేరు. సో ఇప్పుడు కేశినేని చిన్ని మీద ఒక పెద్ద సంచలన ఆరోపణ చేశారు నాని గారు. అదేంటో నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అమిత్ షాతో సీఎం భేటీ, రాజ్యసభ ఉప ఎన్నిక, విభజన హామీలపై చర్చ, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఇందాక చెప్పుకున్నాం. ఆదుకొనలేం, కూటమి సర్కారు నిర్వాహకం, చేతులు ఎత్తేసిన అధికారులు, లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోలు నిలిపివేత, తూర్పులో రైతుల పడిగాపులు, రంగంలోకి దిగిన దళారులు. సో ధాన్యం కొనుగోలు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటరే, కానీ ఇంకా ఎక్కడో తక్కువ ఉందని రాశారు. తర్వాత డిఈడిలో ప్రవేశాలకు నోటిఫికేషన్. 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన డిఈఈ సెట్కు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈరోజు 10th ఫలితాలు రాబోతున్నాయి. తర్వాత సౌదీ విశ్వసనీయ మిత్రదేశం. భారత్ సౌదీ అరేబియా స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తన పర్యటన దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. వాణిజ్య ఒప్పందంపై రోడ్ మ్యాప్. భారత్ అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో తుది ఒప్పందంపై రోడ్ మ్యాప్ సిద్ధమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పారంట. శనివారం పోప్ అంత్యక్రియలు. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం. ఉక్రెయిన్తో ఎలాంటి శాంతి చర్చలకైనా సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఓకే, ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది నెత్తిటేర్లు చెప్పుకున్నాము, అదే చెప్పుకున్నాం, ఇది చెప్పుకున్నాం, కీలకమైన అంశాలన్నీ చెప్పేసుకున్నాం. సివిల్స్లో తెలుగు తేజాలోకి ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతి కూడా కవర్ చేస్తాం. 2వ పేజీకి వెళ్దాం. హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసు. వ్యాన్స్ వంటల్లో బెస్ట్, పిల్లలకు రామాయణ మహాభారతాలంటే మక్కువ, భారతదేశ చరిత్రను చదివారు, ఇక్కడ ఆహారాన్ని ఇష్టంగా తింటారు, పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. ఓ ఇంటర్వ్యూలో ఉషా వ్యాన్స్ అంట. విధి విధానాలు సిద్ధం, వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం, మోదీ ప్రజాదరణ అసూయ కలిగిస్తోంది, అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ వ్యాఖ్యలు. సినిమాలకు యానిమేషన్ అంటూ 400 కోట్ల కుచ్చుటోపి, ఓ యానిమేషన్ డెవలపర్ భారీ మోసం. సివిల్స్ని లక్ష్యంగా నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివే వారికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. నేను ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఫోన్ అస్సలు వినియోగించలేదు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను, ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో రోజుకు 10 నుంచి 12 గంటలు చదివిందంట. బాగుంది, నిజమే. పిల్లలకి ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై, స్మృతి మందకృష్ణ, స్మృతి ఇంధన పేర్లపైన ఊహాగానాలు. అమిత్ షా చంద్రబాబు భేటీలో మందకృష్ణ మాదికి భేటీ అని ఇచ్చారు. అమెరికా విద్యా వ్యవస్థ అనవసర రాజకీయ జోక్యం. సరే, ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. ఇంటెలిజెన్స్ అరెస్టు, చైనా కొత్త కుట్రలని వీళ్ళు రాశారండి. సరిహద్దుల్లో 6 కొత్త వైమానిక స్థావరాల నిర్మాణం, మరికొన్ని స్థావరాల అప్గ్రేడేషన్, హిమాలయాల సరిహద్దుల్లో డ్రాగన్ ఆధిపత్య ధోరణులు అంట.
వీధి వ్యాపారం ఇక స్మార్ట్. పట్టణ నగర ప్రాంతాల్లో స్మార్ట్ స్ట్రీట్ల ఏర్పాటు. పైలట్ ప్రాజెక్ట్గా నెల్లూరులో జూన్ 8న ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 200 షాపులు ఏర్పాటు చేయాలని లక్ష్యం. స్ట్రీట్ వెండర్స్ కమిటీ ద్వారా షాపుల కేటాయింపు. నగర ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరించనున్న మెప్మా. ఇక వీధి షాపులు ఉంటాయి కదా, వీధి దుకాణాలు, అవన్నీ కూడా ఒకే చోట ఉండేలాగా, వెండర్స్ అన్నీ ఒకే చోట ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. కొంచెం డిఫరెంట్గానే ఉంది, బాగానే ఉంది ఐడియా. చూద్దాం. సోలార్ సిటీ అమరావతి. రాజధానికి ఫుల్ పవర్ కోసం ప్రణాళిక. మనం మొన్న వీడియో చేసుకున్నాం ఇది, ఈ సబ్జెక్టు. రాజధానిలో ప్రతి భవనానికి సౌర వెలుగులు. టౌన్ ప్లానర్స్ దిశగా అడుగులు. 2700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం. ప్రపంచానికే రోల్ మోడల్గా అమరావతి. ఆ దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు అని ఇచ్చారు. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. ఈ నేషనల్ అంశాలు చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిందే టీఆర్ఎఫ్. పహల్గాం ఉగ్రదాడి ఆ సంస్థ ఘాతుకమే. ఈ టీఆర్ఎఫ్ అనేది పహల్గాంలోని బైసరంలో ఉగ్రదాడి చేసిన పర్యాటకులను పట్టణ పెట్టుకున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కొత్తగా ఏర్పాటైందే. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్థల సభ్యులను తీసుకొని భౌతిక గ్రూప్గా ఏర్పాటైందంట. ఓకే, బైసరన్ మినీ స్విట్జర్లాండ్. సుంకాలేతర అడ్డంకులను తొలగించండి. భారత్కు జేడీ వ్యాన్స్ పిలుపు. ఓకే, తమిళనాడు బిల్లులపై తీర్పు కేరళ వివాదానికి వర్తిస్తుందా? మే 6న సుప్రీంకోర్టు విచారణ. అంతేగా, ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క తీర్పు ఉండదు కదా, ఒక్కో వ్యవస్థ ఉండదు కదా. మీ వ్యాఖ్యలు ఎంతమాత్రం క్షమార్హం కాదు. హమద్దర్ కేసులో రామ్దేవ్కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు. ఆదేశాలున్న పరిహారం చెల్లించకపోవడం కలిసిస్తోంది. రోడ్డు ప్రమాద బాధితుల అంశంపై సుప్రీంకోర్టు. న్యాయ నిర్ణయాల్లో నిలకడ ఉండాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్య. మీ జీవితాలకు మా ప్రభుత్వాన్ని పూచి. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకు మమత హామీ. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. సో మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.